ఇది తుంపెల్లి వాగంటారు మామ దీన్ని. ఇక ఇది దాటిన తర్వాతనే మనము వస్తాయి. మన డోర్లీ బాయ్స్ ఉన్నారు కదా, ఇలా చాలా అంటే చాలా దగ్గర ఉన్న వాటర్ ఫాల్స్ ఏంటంటే ఉంది వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ పడతాయి మామ. మొత్తానికి అయితే ఇది మనకు కనిపించేది మొన్న ఉప్పొంగిన ఉర్రె మామ, అంటే చిన్న వాగు అన్నట్టు ఇది. ఈ వాగు నుంచి అసలు మనకు పోవడానికి రావడానికి ఏం కూడా లేకుండే. నిన్న వన్ డే ఇక కొంచెం బాగా పరేషాన్ చేసింది, కానీ ఇక ఇలా మాత్రం ప్రశాంతంగానే పోతాను. ఇప్పుడు దాని మీద ఉన్నాం మనం, ఇది కూడా ఇలా అయితే మళ్ళీ దాని మీద ఉన్నాం. కానీ మొన్న మాత్రం అసలు ఇటు తుంపెల్లికి ఇటు మనకు అసలు తొవ్వలు లేకుండా మొత్తం ఫుల్ వాటర్ ఫ్లోయింగ్. ఇది తుంపెల్లి వాగంటారు మామ దీన్ని. ఇక ఇది దాటిన తర్వాతనే మనము ఇక చక్కగా మధ్యలో వాగులేము ఉండే, సీదా ఉల్లిపిట్ట కొట్టాలి. ఎందుకు లొకేషన్ మస్తు అనిపిస్తుంది మీకు చూపిస్తాను. అది చెట్టు ఇది ఎట్లున్నదంటే వెనుకపోయిన చెట్టు ఆకాశంలోకి అందంగా అనిపిస్తుంది. అట్లాంటి చెట్టులు చూసినప్పుడే అనిపిస్తుంది. అందమైన అమ్మాయిలు ఉన్నప్పుడు సింగిల్గా ఉంటారు చూసినాం మా వాటర్. కానీ ఏమంటావు పెద్ద కరెక్టేనా కాదు? కరెక్ట్ అంట, మనోడు కూడా చెప్పిండు మన నవీన్ బాయ్. వాస్తవానికి అయితే చాలా స్మార్ట్ బాయ్. మంచి రవాణా ఉన్నారు, పెళ్ళిళ్ళు అయినాయి, నేను ఇంకొకరిని వేసుకుంటా అంటాను. సో మీరు అందరు ఇంకా సపోర్ట్ ఇస్తే. మొత్తానికి అయితే మన వాళ్ళు థమ్స్అప్ అన్నారు. ఎందుకు థమ్స్అప్ అని అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు మనం ఏం తీసుకోం కాబట్టి థమ్స్అప్ మనకి ఏంటంటే ఆల్కహాల్ లాంటివి మనం ఏం తాగాం కదా. సో ఫ్రెండ్స్కి అట్లా మామ అయితే మనం ఇప్పుడు డోర్లీ ఇది ఇటు పోతేనేమో డోర్లీ విలేజ్ వస్తుంది. మన డోర్లీ బాయ్స్ ఉన్నారు కదా, గిటే మామ వాళ్ళ విలేజ్. పుల్లిపిట్టకు పోయే రూట్లా ఇక ఇదేంటంటే మధ్యలో ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది, మొత్తం బురద గిరద బాగా అయింది, మొత్తం ఇదంతా నిండుకపోయింది అన్నట్టు. వాగు పోయేది ఇది లేదు. ఇప్పుడు నేను దిగితే బాగుంటుందని వీళ్ళందరి ఫీల్, కానీ నేను దిగన్నా అద్దంటాడు మనవాడు. మొత్తానికైతే నవీన్ బాయ్ అయితే తీస్తాడు కింద మీద పడుకుంటా బండికి అయితే పరేషాన్ చేస్తాడు. పోయిన తర్వాత మస్తు ఇబ్బంది అవుతుంది. రోడ్ అయితే కొంచెం ఇబ్బందిగానే ఉన్నది, కానీ బాగుంటుంది మామ ఏదేమైనా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొండే చర్యలు తిరిగి పడడం అని అంటే మీరు ఎప్పుడైనా లైవ్లో చూసింటారా, లేకుంటే విరిగి పడ్డ తర్వాత చూసింటారా? వీడియోలోనే కాదు చూసింది, మళ్ళీ నేను కూడా వీడియోలో చూపిస్తాను. ఎట్లా అంటే మన దగ్గర ఇది కనిపిస్తుంది చూసినావా మామ, ఇది అక్కడ వైట్ కనిపిస్తుంది. అది వైట్ ఏందనంటే మధ్యలో ఇదంతా గుట్టనే, కానీ కొండ చర్య ఒక కిందికి వాలడం వల్ల అట్లా విరిగిపోతాయి. గిట్ల కావడం వల్లనే గుట్ట అనేది తక్కువ అవుతాయి అన్నట్టు. ఇది మొత్తం మన వాటర్తో నిండిపోయినాము. ఇదంతా ఇంటికే మంచి ఆటోలు ప్రశాంతంగా బాగుంటుంది, కానీ వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ మామ. సూరత్ మనం వ్యూ చూసింటే ఎంత ప్రశాంతంగా అంటే నచ్చినేసి అది మీరే ఇక ముఖం కూడా కొంచెం చూపిస్తుంది. రైట్ మామ, ఈ బ్రిడ్జ్ ఉంటుంది మామ, ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బ్రిడ్జ్. ఇది ఎట్లుంటుంది అని అంటే అటుకే ఒక పెద్ద లోయ, ఈ లోయని చూడచ్చు. నెక్స్ట్ లెవెల్ ఇక్కడ షూట్ అవుతుంది తెలుసా మామ. ఇక్కడ ఇప్పుడు చూడండి మామ బ్యాక్గ్రౌండ్ ఎట్లా కనిపిస్తుంది అని అంటే మీరే చెప్పండి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫీలింగ్ అనేది వేరే మామ. మా జిల్లాలో మీరు ఒకసారి రండి, విజిట్ చేయండి. ఎట్లుంటుంది అని అంటే ఎప్పుడు అందాలు మామ. ఇక ఇసుంటే అందాలు మన దొరికాయి. అన్ని చూసినా మధ్యలో బ్రిడ్జ్. కేరళ, మనాలి, ఊటీ, కొడైకెనాల్ అట్లా అంటారు, కానీ వాటికన్నా ముందు మనదే బాగుంటుంది. సో మనం ఇంకా ముందు కూడా ఇక్కడ చూస్తున్నా. ఇప్పుడు ఇది ఒక్కసారి మనం ఇట్లా టర్న్ చేసుకుంటే ఇటు మొత్తం గుట్టలే, ఈ మధ్యన చేంజ్ వస్తుంది. ఇక్కడ టర్న్ ఉంది, మనోడు ఇప్పుడు 365 degreesలో తిప్పుతాడు. ఉల్లిపిట్ట, ఇది ఉల్లిపిట్ట విలేజ్ మామ. ఇది ఇటు పోతే ఉల్లిపిట్ట విలేజ్, ఇది గుట్టనే మామ. ఇట్లకెళ్ళి స్టేట్ పోతే మనకి ఇక ఉల్లిపిట్ట వస్తానంటే మనం మధ్యలో అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. అది నేను క్యాప్చర్ చేయలే, ఓంగా క్యాప్చర్ చేస్తా. మనం ఇట్లా చక్కగా పోతా అంటే మనకు కొద్ది దూరం పోగానే మనకి రైట్ సైడ్ తిరగాలి. ఆల్రెడీ సౌండ్ వినబడుతుంది మీకు, అదే వాటర్ ఫాల్ సౌండ్. చైన్ ప్యాకెట్ ఒకసారి ఇదే రైట్ సైడ్ అనుకుంటా, ఐ థింక్. ఇక్కడ నుంచి వెళ్ళి పోవాలా మామ. ఇట్లా చక్కగా పోతా అంటే మనకు వాటర్ ఫాల్స్ వచ్చేస్తుంది. షెడ్ రోడ్లు అన్ని కొండ చర్యలు విరిగి పడ్డాయే. ఇది నిజంగా నేను నమ్మలేకపోతున్నా. చూసారా, చైన్ ప్యాకెట్ సౌండ్ అనుకున్నాం, కానీ చైన్ ప్యాకెట్ కాదు ఇది. అబ్బా చూడు కింద. ఇది మనకు చిన్నపాటి జలపాతం. ఈ జలపాతం నన్ను పరిశీలిస్తుంది. కేర్స్
హాయ్, థ్యాంక్ యూ సపోర్ట్ మీ ఛానల్. మామ మనం మొత్తానికి అయితే ఉల్లిపిట్ట వాటర్ ఫాల్స్కి అయితే వచ్చినాం. ఉల్లిపిట్ట ఎట్లా అంటే మన కుమ్రంభీం జిల్లాకి చాలా అంటే చాలా దగ్గర ఉన్న వాటర్ ఫాల్స్ ఏంటంటే ఉల్లిపిట్ట వాటర్ ఫాల్స్. అది చూసుకోవచ్చు, మన బాహుబలి కన్నా బందోబస్తు ఉన్నది. మనం ముందరికి పోయి మనం కూడా స్నానం చేద్దాం. ఎందుకంటే పొద్దుగాల చేయలే, ఇలా చేద్దామని వచ్చినాం. ఇదంతా మనదేమో వాటర్ ఫాల్స్, ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. ఎండాకాలం వచ్చారు కదా మళ్ళీ ఆయనతుంది. ఇక్కడ తుమ్మలు ఉన్నాయి, మనం ఈ తుమ్మల దగ్గర దాటిపోవాలి. ఈ విధంగా మనం ముందుకు మార్చాము. మామ ఒకసారి అందరు మీరు బ్యాక్గ్రౌండ్ చూడండి, ఎక్కడ లొకేషన్ వచ్చేసి ఏ విధంగా ఉందో ఒకసారి చూడొచ్చు మీరు. సో విజిట్ వన్. మన ఉల్లిపిట్ట వాటర్ ఫాల్స్ మన కుమ్రంభీం జిల్లా నుంచి వెళ్ళి మనకు 6-7 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కానీ ఎట్లున్నదంటే వైపు మన కుమ్రంభీం జిల్లాలో చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇది మెయిన్ వచ్చేసి మన కుమ్రంభీం జిల్లా దగ్గర ఉంటుంది. అట్లా అని చెప్పి ఎండాకాలం మధ్యలో ఎండాకాలం ఉంటుంది, చలికాలం ఉంటుంది. ఓన్లీ వర్షాకాలంలో పచ్చని ప్రకృతిలో ఒక అడవిలో మధ్యలో ఎట్లా అంటే మనకి యాడ్లు కనిపిస్తే చూసిండ్రా సంతూర్ సోప్ మండి అని, సత్తి తీసుకోవాలని చూపిస్తారు కదా ఇట్లా సోప్ కాడి. అలాంటి యాడ్స్ ఎక్కడికో అవసరం లేదు, మన దగ్గర కూడా తీసుకోండి. అంటే ఫుల్ వీడియో మొత్తం పెడుతున్నా. ఇక్కడ కూడా నేను స్నానం చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకో బ్లాక్కి వెళ్తున్నాం. అది ఎక్కడ అంటే మన తిరియానికి పోతున్నాం, తిరియాని వాటర్ ఫాల్స్కి. థ్యాంక్ యూ, బాయ్. వాటర్ ఫాల్స్ వచ్చినామని చెప్పినా కదా, మంచి ఎంజాయ్ చేసినాం మామ. మంచి చిల్ అవుట్ అనిపించింది. అయితే వాస్తవానికి అందరు అనుకుంటారు కదా వర్షం పడితే జర చిల్ అవుట్ ఉంటుందని. వర్షం పడ్డ రోజేమో ఈ వాటర్ అన్ని బ్రౌన్ కలర్లు ఉంటాయి మామ, ఎందుకంటే బురద ఉంటుంది కదా. ఇక సో గట్లని జర బ్రౌన్ కలర్ ఉంటుంది. ఇవాళ మంచి వెదర్ అంతా నీట్గా ఉన్నది, జర ఎండ కొడుతుంది కాబట్టి నీట్గా ఉన్నది ఇవాళ. స్వచ్ఛమైన వాటర్. ఎట్లా అంటే ఇట్లా పట్టుకొని ఇట్లా తాగచ్చు, కానీ ఇక మనం తాగలేము. సో మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే మాత్రము వర్షం లేనప్పుడు మంచి ఎండ కొట్టినప్పుడు రండి, మంచిగా నీట్గా ఉంటుంది, మంచిగా వైపు ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం వచ్చినప్పుడు కొంచెం తక్కువనే మన మంది విజిటర్స్, మనం వచ్చినప్పుడు కొంచెం తక్కువ ఉండే మన విజిటర్స్. కానీ ఇప్పుడు మాత్రం మంచిగా పెద్ద ఎత్తున బాగా మంది వచ్చిండ్రు. మీరు మాత్రం ఉల్లిపిట్ట వాటర్ ఫాల్స్ మాత్రం పక్కా విజిట్ చేయాలి. ఎందుకు అని అంటే ఉల్లిపిట్ట అని అంటే మంచి మనకు ఆశీర్వాద్ దగ్గర ఉన్నది. ఇక మనం నెక్స్ట్ ఇంకో దానికి పోతాం, అది కూడా చూపిద్దాం. ఓకేనా, బాయ్. మనం పొంగ తవ్వాలా ఏం కనిపించినాయి అంటే మనకి ఇక్కడ చేపలు పడ్డాయి కనుక కొత్తగా ఉన్నాయి. ఏం లేదు, చిన్న బుట్ట పెట్టి ఆడదాంట్లో లోపల వేసినాం అనుకో, ఇక చిన్న చేపలు చిన్నవా ఇక దాంట్లో కొన్ని చిన్న చేపలు పడతాయి. ఎట్లా మాదాంట్లో వచ్చి ఎగిరేటి అంటే దాంట్లో పడతాయి. ఇంకా ఇక్కడనేమో మనకు ఇక్కడనేమో ఇక వాగుకుంటూ పోతూ ఉంటాయి. కానీ ఏదేమైనా ఇటు సైడ్ ప్రశాంతంగా ఇసుంటి అంటే మీకు ఎప్పుడైనా లొకేషన్ కావాలన్నా ఈ వర్షాకాలంలో వైబ్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం మా జిల్లాకే రండి మామ. మా జిల్లాకి వస్తే మీకు ఈ ఎంటర్టైన్మెంట్, ఈ వైబ్, పీస్ అదే అంతేగా ప్రశాంతంగా ఒక బండి సౌండ్ లేకుండా, బండి పడిపోతే మనదే బండి అయితే తీసుకెళ్ళాలి అంటే ఒక ప్రశాంతమైన వాతావరణం అయితే కనిపిస్తుంది మాకు. ఏం చేయకూడదేనా మాది ఇక్కడ ఆశీర్వాద్ గుండి. మంచి చేపలు పట్టినావుగా, అంటే వలేసినావు ఎట్లా పట్టినావు కాక ఇక్కడ పడతాయి డైరెక్ట్ అంటే బుట్టేసి ఉంచాలి, ఆటోమేటిక్గా పడతాయి. పెద్ద ఏం పడలేవానే అరే. మనకి ఇక్కడ మన తిరియాని వాటర్ ఫాల్స్ ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? తిరియాని వాటర్ ఫాల్స్ తిరియానా లేకపోతే మాదర? అది పంగిణి మాదరమే గదే కానీ 3 కిలోమీటర్లు 3 కిలోమీటర్లా 2 కిలోమీటర్స్ పోయినాక లేకపోతే పోవాలి. మందగూడ అనేది వస్తుంది. మందగూడ అక్కడనే ఉంటుంది. మనకు అక్కడ ఏమన్నా ఉంటాయని హోటల్ ఏముంటాయి? మనం ఇప్పుడు తిరియాని వాటర్ ఫాల్స్ అయితే పోదాం అనుకున్నాం కదా. ఈ పంగిణి మాదరం తిరియాని వాటర్ ఫాల్స్ని పంగిణి మాదరం వాటర్ ఫాల్స్ అంటారు. అయితే పోయే రూట్లో మళ్ళీ ఇక్కడ కూడా చిన్నగా పిల్ల కాలువ అనేది ఉన్నాము. పోతా అంటే మంచి మంచి లొకేషన్స్ ఇట్లా చేపలు పట్టుకుంటా
ఎంచక్క ప్రశాంతంగా ఉన్నది మామ ఇటైతే లైఫ్. ఇప్పుడు తిరియాని వాటర్ ఫాల్స్ అయితే పోదాం అనుకున్నాం కదా, పంగడి మాదనం వాటర్ ఫాల్స్ అంటారు, అయ్యే తిరియాని వాటర్ ఫాల్స్. అయితే పోయే తోలు ఏమైనాడంటే మధ్యలో చిన్న పిల్లకాలు ఉన్నది, కొంపదీసి కొంచెం ఎక్కువ వస్తుంటే మాత్రం మనకి అలా దాటకపోయేటోళ్ళం. కానీ పోయే లొకేషన్స్ ఎట్లున్నాయంటే మధ్యలో చేపలు పట్టుకుంటూ ఒకరు, మళ్ళీ తేను వేయకుంటూ ఒకరు, ఏదేమైనా విలేజ్ వైజ్ ఆ ఫీలింగ్ అయితే మస్తు ఉంటుంది. మీరు మాత్రం మరీ చెప్తున్నా, మీరు కొమరంభీం జిల్లాకు రావాలి, మంచిగా విజిట్ చేయాలి. విజిట్ చేసిన తర్వాత ఎట్లున్నదో ఎక్స్పీరియన్స్ కూడా మాకు చెప్పాలి. ఇక్కడ మనము ఫస్ట్ ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాలి. ఆ లోపలికి వెళ్ళడానికి అయితే గేట్ ఉంటుంది. ఆ గేట్ ఓపెన్ అయిన తర్వాత మంచిగా ఉంటుంది మా రోడ్డు. సో మనకు కనిపించేది ముందంటే ఇదంతా వేవ్. ఈ వేవ్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళి మనకి మాదారం పాటలు, మగిలి మాదారం పాటలు మొత్తం అయిపోతాయి. పైపు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఒక్కొక్క గుర్రాలు కూడా కనిపించినాయి. వీడియో తీద్దాం అనుకున్నా కానీ అది తీయలే మాకు. అవి కట్టున్నాయి గుర్రాలు, అటు దూరం నుంచి అందుకుంటారు. ఇక్కడ అనుకున్నాం కానీ ఇప్పుడు నెక్కి రామచంద్ర లెక్క ఫస్ట్ మన దగ్గర లిక్విడే ఉండాలి. అమౌంట్ ఫోన్ పే జీపే అంటే నడవాలి, ఎందుకంటే లెక్కే రాదు. ఇక్కడ వాటర్ బాటిల్ ఫస్ట్ క్యారీ చేయడం చాలా మంచిది, ఎందుకంటే ఇప్పుడు వాటర్ బాటిల్ లేదు. కార్లు కూడా లోపలికి పోతాయి మా దగ్గర. ఎన్నికాల నేరన్నా పెద్ద మనకి వెళ్ళకపోతే కింద పడితే మన పడేసింది మామ. మనమైతే పంగడి మాదారం వాటర్ ఫాల్స్కి అయితే వచ్చినాం. ఇక్కడ ఎట్లున్నదంటే వైబు ఇక నెక్స్ట్ లెవెల్ ఉన్నది మామ. మన స్టేట్ వాళ్ళే కాకుండా పక్క స్టేట్ వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర విజిట్ చేస్తారు. ఎందుకు అని అంటే మన పక్క స్టేట్ దగ్గర కాబట్టి, లేకుంటే ఆల్రెడీ విజిట్ చేస్తారు. సో మనకు మహారాష్ట్రలో కూడా చాలా మంది వస్తారు. ఇక్కడ చూసుకుంటే మొత్తం కార్లు, బండ్లు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి మామ. ఒకసారి లొకేషన్ చూపెట్టు ఒకసారి. కార్లు, బండ్లు ఇది చూస్తా అంటే అప్పుడు అనిపిస్తుంది మామ మన కొమరంభీం జిల్లా నెక్స్ట్ లెవెల్ అని. చాలా మంది అంటారు కదా వెనకబడున్నది అని. ఒకసారి వాటర్ ఫాల్ చూడు మామ, మా అంత ముందు ఏది ఉన్నది మీరే చెప్పండి. ఇక రండి ఒకసారి లోపలికి వెళ్దాం. బండి పెట్టినాం అంటే పెట్టినాం మామ, అపాజీ పట్టుకొని వచ్చినాం. ఇక ఎట్లా అని అంటే ఇక అపాజీతో జర మంచి సాహసాలు చేసాం, కానీ బండి మాత్రం ఎక్కడ ట్రబుల్ వేయలే. అదొకటైతే ఫీలింగ్ హ్యాపీ. మిగతా వీడియోస్ అన్ని కూడా నేను దీంట్లో అప్లోడ్ చేస్తాను. రండి మనం ముందరికి వెళ్దాం. ముచ్చట మీకు తెలియదు ఏంటంటే ఇక్కడ మనకి చాలా వరకు జానపద గేయాలు, ఫోక్ సాంగ్స్ అనేది ఇక్కడ షూటింగ్ అయింది మామ. ఎట్లుంటుంది లొకేషన్ అని అంటే ఇప్పుడు నీకు చూపిస్తా వీడియోలో. అది ఏడుంటుంది నా మాట్లాడి అయిపోయిందంటే మొత్తం కనిపిస్తుంది లొకేషన్. సో మనం ముందరికి వెళ్దాం. ఈ జానపద గేయాలు, ఫోక్ సాంగ్స్ ఎట్లా అని అంటే ఒక వైబు, ఆ క్రియేషన్ అది నెక్స్ట్ లెవెల్ మామ. మనం పోయేదే వాటర్ ఫాల్స్. అందరి ఉంటుంది, బందోబస్తు ఉంటుంది. పోవాలి, ఎంజాయ్ చేయాలి, రావాలి. మీరు కూడా రండి మన కొమరంభీం జిల్లాకి, ఎంజాయ్ చేయండి. ఈయన మాటల్లో ఇల్లు కాదు మామ, మీరు ఒక డైరెక్ట్ అనుకోండి మీకు ఇగో మనకి కింద నుంచి చూడాలంటే ఇటు పోవాలి. ఇగో గట్లనే మనం పై నుంచి వ్యూ చూడాలంటే పైకి పోవాలి. ఇప్పుడు మనం పైకి పోయి కిందికి అంటాం, ఎందుకంటే కిందికి పైకి పోయేసరికి జర దమ్మత్తది. ఫస్ట్ పైకి పోయి కిందికి వచ్చినాం అనుకో జర కాసేపు అట్లా ఆస్వాదించేస్తాను కావచ్చు అన్ని. ఇప్పుడు స్టార్ట్. ఇదే మామ మన చిన్న వాటర్ ఫాల్. ఇది మనకి చిన్న వాటర్ ఫాల్. ఒకసారి ఇలా చూడవచ్చు. ఇప్పుడు కొన్ని వాటర్ పడతా మామ, ఆ చేతులు కనిపిస్తాయి దీంట్లోకి. ఇవే వాటర్, స్వచ్ఛమైన వాటర్ మామ. ఇలాంటి వాటర్ ఏడు దొరకాయి మన కొమ్మకి. చిన్న వాటర్ మాత్రం మామ. కొమరంభీం జిల్లాకు మీరు వస్తే మాత్రం ఫస్ట్ విజిట్ చేయాల్సింది వర్షాకాలంలో అయితే ఈ వాటర్ ఫాల్స్. ఎందుకు ఈ వాటర్ ఫాల్స్ అంటానన్నా, అరే ఎక్కడెక్కడో వచ్చి దీన్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసింది ఓకే. కొమరంభీం జిల్లా వెనకబడ్డ అంటారు కదా, వెనుక కాదు మా అన్నిటికన్నా ముందు వాటర్ ఫాల్స్ లాగా. నేను ప్రతి ఒక్క వాటర్ ఫాల్ అనేది మీకు బయట చూపిస్తా, మీరు చూడాలి. చూడండి మీకు యాడ్లా కనిపిస్తుంది, సేమ్ అట్లా కనిపిస్తుంది యాడ్లా. ఒకసారి లొకేషన్ చూపెట్టమా. పైనుంచి వస్తా అంటే మనకి ఇంట్లో యాడ్ అన్నా కదా, ఇక చింతల్లో ఫ్యాక్టరీ ఇది సబ్బు రాసుకుంటా అంటే మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది. ఒకసారి లొకేషన్ చూపిస్తా, మీరు ఒకసారి చూడండి. దాని తర్వాత నేను మళ్ళీ మాట్లాడతా. లొకేషన్ మొత్తం పచ్చగా ఉన్నది మా గ్రీనరీ. ఇలాంటి గ్రీనరీ వైపుని ఎంజాయ్ చేయాలంటే మన కొమరంభీం జిల్లాకే రావాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అరే మన జిల్లాలో ఉన్నంత గ్రీనరీ మళ్ళీ ఇంకేదో దొరుకుతుంది. సో అందరు రండి కొమరంభీం జిల్లాకి, మస్తు ఉంటుంది. మళ్ళీ ఇంకా ఫోక్ సాంగ్స్ అన్నా కదా, ఇలా కూడా చాలా వరకు జరిగినాయి.
అరే మళ్ళీ గిట్లనే ఎండాకాలం వస్తే మాకు ఉంటుందా అంటే ఎండాకాలం ఏమి ఉండదు, ఎందుకంటే ఎండాకాలం మొత్తం ఎండిపోయి ఉంటుంది. అప్పుడు వర్షాలు రావు, గుట్ట మీద నీళ్ళు రావు. సో అప్పుడు మనం ఏం చేయలేము. కానీ ఇప్పుడు మాత్రం మనము ఈ వైఫ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. కాసేపు మన వైఫ్ని ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ నేను స్నానం చేసే వీడియో కూడా పెడతాను, మీరు కూడా రండి స్నానం చేయండి. తప్ప అవసరం లేదు, మా స్వచ్ఛమైన వాటర్, ప్రశాంతంగా స్నానం చేస్తాం, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాం. బ్యాచలర్స్ మామ లేడీ చేయకండి, కుమ్మం నుంచి రండి, మన వాటర్ ఫాల్స్ చేయండి. ఒకటే దగ్గర మనకి 2 వాటర్ ఫాల్స్ కనిపించడం అనేది ఆశ్చర్యం. ఒకటేమో పెద్దది, ఒకటేమో చిన్నది. పెద్ద దగ్గర ఏమో కొనుక్కొని పోనిస్తలే, కానీ చిన్న దగ్గర మాత్రం అందరు పోవచ్చు. అందుకే మనోడు పిల్లవాడు అయితే ఒకసారి మనోడు ఓకే మనోడు వేసుకున్నాడు, అందుకే మనం తీయలేకపోతాం. సైడ్ ఏమో బ్లూ వాటర్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ పోతేనేమో భీమన్న దేవునికి గుడి వస్తుంది. మనం ఇలా భీమన్న దేవుని గుడికి అయితే మనం విజిట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకు అని అంటే ఎప్పటి నుంచో అనుకుంటాను మా దేవునికి మన చూడాలి అని, బట్ ఎప్పుడు పోలే. ఇలా అయితే మనం పోతున్నాం. రూట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఇక్కడ బండి పోతాం, ఏడ స్పీడ్ ఏడ పడతాం తెలియదు. దేవుడు మన ఎంబడి ఉన్నాడు కాబట్టి మనకి కింద పడదు. నిజమే అండి, 5 కూలాలి వచ్చిన తర్వాత అప్పుడు వెళ్తాయి. మొత్తానికి అయితే మనోడు ఊళ్ళో పైపు నుంచి కూడా పట్టుకపోతాడు. దట్ ఈస్ ఫీలింగ్ హ్యాపీ. ఎందుకు ఈ ముచ్చట చెప్తానంటే మామ ఒక మాట నాకు తెలిసింది ఒకటే, ఉన్నది చిన్న లైఫ్, జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. జీవితంలో అరకి చూడకుండా చచ్చిపోయినా కదరా బై అని మనకు అనిపించదు. అందుగురించనే మన టెంపుల్కి అయితే వెళ్తాను. టెంపుల్ ఇక్కడ నుంచి చాలా దూరం అనిపిస్తుంది. ఆ మామ స్వారీ నన్ను తప్పుగా అనుకోవద్దు, ఇట్లకెళ్ళి పోతుంది తెలియదు, పోతుంది మైల్ స్టోన్ ఓడుతాడు. యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకు అని అంటే ఇలాంటి సందర్భంలో బండి చేసింది డబ్బుతుంది. అమ్మ అయితే మనం భీమన్న టెంపుల్కి పోదాం అనుకున్నాం కదా. అయితే ఏమైంది అంటే మధ్యలో రాగానే ఇది మొత్తం ఇట్లా కచ్చబడుతున్నది మామ. మళ్ళీ ఇక్కడ మొత్తం ఉరిపోయి ఉన్నది. అంటే కొన్ని చర్యలు ఊరి పడడం అంటే మనం ఎప్పుడు చూడలేదు కదా. ఇదే కావచ్చు, అది కింద నుంచి చిన్న కాలువ ఉన్నది, పిల్ల కాలువ అని చెప్పి పెద్ద వాగులెక్కనే ఉన్నది. ఇది పోయి ఉన్నది, మనకు లోపలికి బండి పోదు. ఆడికి పోయి చూసినాం, అక్కడ నుంచి ఎంత దూరం ఉన్నది తెలియదు. ఇది మొత్తానికి బ్లూ వాటర్ రూట్లో ఉన్నది. వర్షాకాలం అయితే రాకుండా మామ, ఎండాకాలం అయితే మనకు బందోబస్తు పక్కన బందీ ఉంటుంది. కానీ ఇది ఇట్లా పోయింది కదా అనే బాగా అనిపిస్తాం నాకు. మనం చూస్తే కిందికి బాగానే ఉన్నది.